బ్రహ్మానందం గారిని మాట్లాడడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. బ్రహ్మానందం గారు, మీకు ఒక విషయం అర్థమవుతుందా? మీకు ఎంతమంది స్ట్రెస్ మీరు తగ్గిస్తూ ఉంటారు, ఎంతమందికి రిలీఫ్ ఇస్తూ ఉంటారు? అంటే ఒక డాక్టరు ఒకళ్ళకో ఇద్దరికో వైద్యం చేస్తే మీరు అసలు మొత్తం ఇలా ఒక్కసారిగా ఇంతమందికి వైద్యం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ ప్లీజ్. హలో, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఆహుతులైన ప్రేక్షక మహాశయులకి, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా, సోహెల్ గారిని చూస్తే చాలు. ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా, సాంగ్ బాగా చేయటం వేరు, సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు. సాంగ్ ప్రతి మూమెంట్లో, ప్రతి షాట్లో తన విగర్, తన కసి, నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలి అన్న పట్టుదల కనపడింది. ఆ పట్టుదల సాంగులో ఉంటుంది, నటనలో ఉంటుంది, సీన్స్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, సినిమా మేకింగ్లో ఉంటుంది, సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది. ఆ ఒక్క సాంగ్ జారు ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమా గురించి ఇవి బ్రహ్మానందానికి పెద్ద పనేం లేదనుకుంటాను. నిన్న ఒక సినిమాకి వెళ్ళాడు, ఇవాళ ఒక సినిమాకి వచ్చాడు, వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో, నాకు తెలీదు. కాకపోతే మై మోటో ఈజ్ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్టులు, చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అని. కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు రోషన్ గారు, రేపొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అవుతారో తెలియదు. ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే. ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో, ఎవరి గొప్పతనం ఎలా ఉందో, ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి డెస్టినీ ఎలా ఉందో, అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు. తవ్వుకుంటూ 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 వెళితే ఒక్కోసారి 100 అడుగులకే పడతాయి, ఒకసారి 150 అడుగులకు పడతాయి, ఓసారి 1000 అడుగులైనా పడదు, అయినా సరే పడతాయి. ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది, మన ఖాతా మనకు ఉంటుంది కాబట్టి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి, గురుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది మా వేణుగోపాల్ చెప్పాడు ఇందాక, బెక్క వేణుగోపాల్ చెప్పాడు, దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా తీయొచ్చు అది. కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని చిన్న టూకీగా 1-2 చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళ్దామనిపించింది. కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది, నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే, బికాస్ ఐ బికేమ్ ఓల్డ్, ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్, అంటే ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బి ఏ లాస్ట్ మ్యాన్, ఐ వాంట్ టు బి ఫస్ట్ మ్యాన్. కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు, వీ షుడ్ అలౌ దెమ్. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళ ఉంటాం అనేటువంటి భావన. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలవండి, మరీ ఫోన్లో చెప్పి రండి అంటే బాగుండదేమో. బ్రహ్మానంద గారు మీరు 7:30కి అక్కడ ఉంటే సరిపోద్ది, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను మీకు. 7:45 మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ గుర్తు చేసి మర్చిపోతారేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉండండి అన్నాడు. అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను నేను. అంతలోకి నేను ఫోన్ చేస్తే సుమకు ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు డాడీ, కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడితే సరే మరి సోహెల్ గారు 7:45కి ఇక్కడ ఉండమన్నారమ్మా అని. అది
అలా అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవియల్గా చెప్తున్నాను. మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు. సింపుల్ లాజిక్. నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడనడానికి ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు. డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలండి. అది డెఫినెట్గా ఇల్లు హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్. ఐ బిలీవ్ ఇన్ దాట్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఆయన పేరు పాషా గారు, ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ. చాలా బ్యాడ్ మ్యాను, అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని. రండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి, స్టోరీస్ని నమ్మి, కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది, అతి కొద్ది మంది, అతి అరుదైన మంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పాషా దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది. కాన్ఫిడెన్స్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పైకి కనపడరు. ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు. కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టోళ్ళు వీళ్ళు. సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన పేరు రాకేష్ మరి రెచ్చిపోయాడు అసలు టోటల్గా. అరే అదే ఏంటి సోయల్ మందేరా లైఫ్ అని. వెరీ గుడ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్. డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు, తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్. ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్ నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఆడ మొహం ఆడేం చేస్తున్నానండి, ఆడ బాగుంది, ఆడ ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో, మనం అత్తా ఒకింటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్నపిల్లలమే, చిన్న ఆర్టిస్టులమే, డైరెక్టర్ని పిలిస్తే సార్ అని వెళ్ళిపోయిన వాళ్ళమే. ఇవాళ ఏజ్, అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చేవాం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ బికమ్. అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ, ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు, ఒక్కళ్ళకైనా? ఓకే, నేను ఎవరికైనా నమ్ముకుందామని, ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు. సో ఈ బూట్ కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు, అది చూస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు. గోకుల్ భారతి డిఓపి. అమ్మో, అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ. మది గారి దగ్గర అసిస్టెంట్ అండ్ ఇప్పుడు దీనికి మనకి డిఓపిగా రియలీ నేను చూశాను కొన్ని సీన్స్ అవి చూసినప్పుడు. అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి. సో ఆఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం, ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఉపయోగపడాలనే నా ఈ కోరికను నెరవేర్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సోహెల్ సత్కరించాలని, అలాగే పాషా గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. బ్రహ్మానందం గారు, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించట్లేదు. మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు. మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్. యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్. ఆ సంగతి నీకు తెలుసు. యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలామంది అంటారు, కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా. కాబట్టి ముఖ్యంగా దర్శకులు, ఇందాక నాకు దీనికి ఎక్కడ కనపడలేదు, ఎక్కడున్నారు? శ్రీకోనేటి అంటే నాకు కనపడాలి ఆయన. అంటే నా హైటేనా నువ్వు? దా
ఎందుకంటే ఈ మధ్య అందరం మన పొట్టోళ్ళని తగులుతున్నాం. నిన్న ఏఎం రత్నం గారు తగిలారు, ఇప్పుడు ఈయన. మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నవాళ్ళం అని చెప్పడానికి చాలా బాగా తీశారండి. ఇట్స్ వెరీ నైస్, వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి, మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో 2 పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలవు. సోహెల్ లాంటి వాడు తగిలాడు, పాషా లాంటి ప్రొడ్యూసర్ తగిలాడు, కాబట్టి ఈ సంవత్సరం మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెలవు నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను. చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం, ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బూట్కట్ బాలరాజు టీంని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు. సోహెల్, యు మేడ్ సోహెల్స్ డే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి, విజిబిలిటీ కావాలి, సినిమా వస్తుందని తెలియాలి. దానికి మీరు తోడ్పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ. ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలంటారు ఏ పూజ ముందన్నలా. అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమక్కని తలుచుకోకుండా జరగదు. లవ్ యూ అక్క. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యూన్గా చెప్తాను. అంటే నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటకు ఎవరికి తెలియకుండా రకరకాలుగా సపోర్ట్ చేస్తుంది సుమక్క. యూజువలీ అక్కకి అంత క్రెడిట్ బయటకు రాదు, చెప్పుకోదు. సో ఐ థాట్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు సే ఇట్. అండ్ అన్నిటికన్నా ఇవాళ ఫస్ట్ నేను చాలా ఆనందపడింది, అక్క నీకు అగేన్స్ట్గా నువ్వే ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకుని స్టేజ్ మీద నిలబెట్టి మీ ఇద్దరి మధ్యన స్టాండప్ కామెడీ జరుగుతుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది అక్క. అండ్ సో వెరీ హ్యాపీ టు సీ రోషన్ యాజ్ కాన్ఫిడెంట్, లుకింగ్ సో కాన్ఫిడెంట్ ఆన్ కెమెరా. కంగ్రాచులేషన్స్ మ్యామ్. నా బూట్కట్ బాలరాజ్కి వచ్చేసరికి అఫ్ కోర్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోహెలే. నాకు సోహెల్ డీ ఫర్ దోపిడీలో చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సోహెల్ ప్లే చేస్తాడు అనమాట. ఆ రోజు నేను లోపల ఏదో షూట్కి నాకు ఆ వేళ షాట్ లేదు, నేను లోపల నా రూమ్లో ఉన్నా. సడన్గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు, వేరే నీకన్నా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాసులు టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహెల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పని ఇది. మళ్ళీ వాళ్ళు ఏమిస్తారు నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహెల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది. మనం ఒకటిసారి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో 2 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునేవాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునేవాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్. కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళకు అన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం ద పీపుల్ వీఆర్ వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయకాలయంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి. అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయకాలం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలిసి ఉండదు. సో ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని ఆ టైంని కాస్త పేషెంట్గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దున నాకు ఎవరో సోహెల్ పోయినసారి మాట్లాడిన వీడియో చూపించారు యూట్యూబ్లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడకు సోహెల్. ఎంతమంది కథలు వచ్చారు చూడు, మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. బట్ ఈ స్టేజ్లో ఇంకో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకునే ఇండస్ట్రీ అలాంటిదే. సినిమా టైటిల్ మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దగా ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహెల్, నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తే నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్, అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు, ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి, అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా చేసి అవ్వచ్చు, ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మాలో 90% మెంబర్స్కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చుండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లల్లోనా మా చుట్టుపక్కల దొరక్కంది మీ దగ్గర వెతుక్కుంటున్నాం.
మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం, మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ప్రతి ప్రయత్నం జరిగేది. అండ్ అలాగే నా కళ్ళెదురుగుండా నేను గత 10 సంవత్సరాల్లో డీఫర్ దోపిడీ ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వచ్చిందండి. అప్పటి నుంచి ఇవాళ వరకు ఆ సంకల్పాన్ని వదులుకుండా కష్టపడే వ్యక్తి సోహెల్. ఐ రియలీ విష్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ సోహెల్. ఈ Feb 2వ తారీఖున ఇక్కడ మన బీమ్స్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. వెళ్ళిపోయారా? వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీమ్స్. మేము ఇంతకు కలిసి ఎప్పుడో జోరులో పనిచేసాం. ఇవాళ ఎటు తిరిగినా బీమ్స్ పాటలు వినిపిస్తున్నాయి. అందులో బీమ్స్ వచ్చి సోహెల్కి ఇలాంటి పాటలు ఇవ్వడం, అందులో బూట్ కట్ బాలరాజు టైటిల్ సాంగ్ చాలా బాగుండింది. అలాగే మన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు. ఆర్ఆర్ డైరెక్టర్, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు నాకు ఇప్పటికి వచ్చేదాకా మీరు ఇది అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ డైరెక్టర్ నాకు తెలియదు. ఆ టైంలో కూడా ఐ థింక్ సందేశ్ తోటి షో అది చూడడానికి కూడా వచ్చాం. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు సోహెల్తో చూడడం వెరీ హ్యాపీ. అండ్ పాషా గారు, మీ గురించి చాలా అయినానండి. అండ్ ఇన్ టుడేస్ డే మీరు సడన్గా చూసారంటే ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాకి రెవెన్యూలు వస్తున్నాయి, కానీ కొత్త ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సడన్గా చూస్తే గత 10 ఏళ్ళలో కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కనిపించట్లా. రెగ్యులర్గా ఒక సెపరేట్ ఇండస్ట్రీ రన్ చేసే బెక్కం గోపి గారే దాక్కుంటున్నారు అప్పుడప్పుడు. సో అదే గోపి ఈ సినిమాకి తోడుండడం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తికి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. టీమ్ స్టేజ్ మీద వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. అండ్ ఆడియన్స్ అందరూ మళ్ళీ Feb 2వ తారీఖు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఈ సినిమాని మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు ఆన్ Feb 2nd. గుడ్. ఈ మధ్య మీరు కూడా యాంకరింగ్ రంగంలోకి దూసుకుపోతున్నారు. మీదైనటువంటి ఒక యాటిట్యూడ్తో, ఒక ఫ్లేవర్తో మామూలుగా లేదు అసలు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మనోజ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ బూట్ కట్, మీరు బాగా తగ్గిపోయారు. వాట్ ఈస్ ద సీక్రెట్? నేను తగ్గి ఉంటున్నా. ఓ, తగ్గుంటుంది. యా. వెల్, ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. సోహెల్, ఆల్ ది వెరీ బెస్ట్. బూట్ కట్ బాలరాజు గొప్ప హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి టీం మెంబర్కి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సోహెల్ గురించి చెప్పాలంటే ఇన్ షార్ట్, ప్రతి ఒక్కరూ లైఫ్లో కష్టపడకుండా ఏది జరగదు. అండ్ కష్టం ఒకటే సరిపోదు. అండ్ కష్టం వచ్చినప్పుడు ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ అలాగా దానికి ఉదాహరణ సోహెల్ కూడా. ఎందుకంటే మామూలుగా మన తమిళనాడులో కానీ, బాలీవుడ్లో కానీ, బాంబేలో కానీ, ఇక్కడ నార్త్లో కానీ బిగ్ బాస్ చేసి ఇలా టీవీ సిరీస్ చేసి హీరోలు అవడం, హీరోయిన్లు అవడం, ఒక పెద్ద ఆర్టిస్ట్ అవడం అనేది బాగా రెగ్యులర్గా జరుగుతుంటాయి. మన తెలుగులో జరుగుతుంది కానీ కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ బిగ్ బాస్లో వచ్చి అంత ఫేమ్ వచ్చి, నాకు గుంటూరు రోడ్లో నాతో పాటు యాక్ట్ చేశారు, నాకు బాగా గుర్తు. అండ్ అప్పటి నుంచి పరిచయం. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చేసి గొప్ప విజయం సాధించి ఆయన బయటకు వచ్చి హీ డిడ్ంట్ గివ్ అప్. టీవీకేని కాకుండా హీ కెప్ట్ ఫైటింగ్ టు ఒక హీరోగా నిలబడాలని. అండ్ ఈరోజు ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే అది క్లియర్గా కనిపిస్తుంది. ఆ డ్యాన్స్ కూడా అసలు మామూలుగా చేయలేదు, ఎరగదీసి అవతల పడేశాడు. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ట్రైలర్ చూశాను, సాంగ్స్ చూశాను, అండ్ కొన్ని సీన్స్ కూడా చూశాను. చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డైరెక్టర్ గారికి, అండ్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోహెల్కి సపోర్ట్ చేసినందుకు, టీమ్కి సపోర్ట్ చేసిన దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా బంగారం, నా బుజ్జి బంగారం అంకుల్ బ్రహ్మానందం అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇలా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా యంగ్స్టర్స్ సపోర్ట్ చేయడం అనేది రియల్గా గ్రేట్ అంకుల్. తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి. మీలాంటి పెద్ద మనుషులు మా అందరికి ఉన్నారు, ఎప్పుడు అండగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న పెద్ద అంకుల్కి ఒకటండి, ఆయన గురించి చెప్పాలంటే చిన్న పెద్ద అని చూడరు. ఆయన ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. అలాగే సందీప్ కిషన్, థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, వేదిక మీద ఒక్క నిమిషం ఉండాలి. సోహెల్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బూట్ కట్ బాలరాజు సందర్భంగా
అంటే ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక బూట్ కట్ ప్యాంట్ని వచ్చినటువంటి అతిథులకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాడు. ముఖ్యంగా లక్ష్మీ భూపాల్ గారు ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ. మీ ఫంక్షన్కి మేము ముందు వచ్చాము, మీరు లేట్గా వచ్చారు. లేదు, ఆయన పాపం ఇందాకే వచ్చారు. అవును, అయితే ఓకే. మన మీద ఇటు లైట్ ఉంది, అటు లేదు, అంతే. అయితే ఓకే, సారీ. ఇదిగో బూట్ కట్ ప్యాంట్. సోహెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ బ్రహ్మానంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్పీచ్ కాదు, ఇది జస్ట్ సో బూట్ కట్ ప్యాంట్ స్పీచ్. సో బూట్ కట్ ప్యాంట్ అంటే ఒకప్పుడు 90s బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి. అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ ప్యాంట్ మనోజనే ఇస్తాను. అండ్ ఒక్కసారి మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ పిక్చర్. సో నేను యాక్చువల్లీ నేను గుంటూరు రోడ్ అప్పుడు నేను కలిసిన అన్నయ్యని. అప్పుడు అందరికీ భోజనాలు పెట్టారు. సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి అందరు ఆర్టిస్టులను చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ టైంలో నేను మాట్లాడాను మంచు మనోజనతోని. సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నని కలవలేదు. మొన్న ఫోన్ చేసి అన్న ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా, నేను పాషాబాయ్ ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము, చాలా కష్టంగా ఉంది అది అంటే సోహెల్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అనగానే వెళ్ళగానే అన్నయ్య కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, వాట్ పెయిన్ ఐ హ్యావ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది, నాలుగోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా. అలాంటి టైంలో నాకు చెప్పగానే సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి కమిట్ అవుతున్నాను, నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఎదుగుతున్నారన్న. చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు, అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కమ్బ్యాక్ లాగా మంచు మనోజ్ వస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజన ఇస్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్లీ ద గాడ్ ఆఫ్ మీమ్స్ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈరోజు వచ్చి మా టీంకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మనోజ్ గారు, మేము వెళ్ళి ఇన్వైట్ చేయగానే ఆయన అస్సలు హెజిటేట్ చేయకుండా he so wanted to come and wish us luck. Thanks Manoj garu, ఈరోజు మీరు వచ్చి మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు ఇట్ మీన్స్ అ లాట్. అండ్ టు ఆల్ ద గెస్ట్స్ హియర్, సాయి రాజేష్ గారు, యూ హ్యావ్ బీన్ ఎ లక్కీ చామ్ టు మెనీ పీపుల్. ఐ హోప్ అది మాకు కూడా అవుతుందని. అండ్ శ్రీకాంత్ గారు, ఐ థింక్ గోదావరి ఖని, కరీంనగర్ అబ్బాయిలు అంత ఈజీగా ఏది వదలరు అనుకుంటా. ఐ కెన్ సీ ఇట్ ఇన్ యూ అండ్ సోహెల్ అండ్ ఆల్ ఆఫ్ in my writer too. Sandeep garu, thank you for being here. To all the guests, yeah, ikapothe ma cinema Boot Cut Balaraju, memu team andaram kalsi chaala rojula nunchi we've been working very hard. Finally pre-release event ee roju, it feels very special. Nenu ma team andarki, and yeah, actually Sohel ki roju inta attention dorukutundante he deserves it andi, because nenu personally have been seeing him, watching him working very hard. Every day enta problem ochina, next day he'll wake up like a rock, and that's very inspiring. From bottom of my heart I wish Sohel amazing luck with this film. Tanaku okkadike kaadu, ma director ki, producer ki, music Anudeep, beams garu andarki I wish you all very luck. ఏదైనా పేరు మర్చిపోతుంటే క్షమించండి. అండ్ యా, ఈరోజు బ్రహ్మానందం గారు వచ్చారు కాబట్టి, సినిమా హిట్ అయినోడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఫ్లాప్ అయినోడు అమ్మా అని ఇంకో రకంగా అంటాడు. అప్పుడప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుందేమో అని అనిపిస్తుంది. మీరు మీ వస్త్రాలంకరణ మీద పెట్టిన ధ్యాస మా మూవీ మీద పెడితే కూడా బాగుంటుందని అంటున్నాను. మేము ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం,
మీరు తీసుకెళ్ళండి, వీఆర్ వెయిటింగ్. Feb 2nd థియేటర్స్లో కలుద్దాము. ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ ఫిలిం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. విరాజ్ ప్లీజ్. డైరెక్టర్ తర్వాత యా మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు, మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. నేను ఏదో చాలా లో ఎనర్జీతో వచ్చాను, టీవీలో కన్నా బయట అసలు తగ్గేదే లేదు. మీరు వీఆర్ బార్న్ లైక్ దిస్, నో వీ విల్ లివ్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చిట్లు పెట్టినా సరే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్లు చేయాలో తెలియని అమాయకులు బూట్ కట్ బాలరాజ్ ఏమో, కానీ సోహెల్ నాకు తెలిసి ఆయన క్వశ్చన్లు, ఆయన ఆన్సర్లు, పేజీలు మొత్తం స్టోరీ అంతా ఆయన రాసేసుకున్నాడు. సో నాకు తెలిసి సోహెల్ యువర్ పెయిన్, స్ట్రగుల్ అవన్నిటికీ ఆన్సర్ ఇదిగో ఇక్కడ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. టుడే యూఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్ అండ్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ఎంకరేజ్ చేస్తున్నారు, ఆడియన్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అలాగే ఈరోజు ముఖ్యంగా బ్రహ్మానందం గారిని, ద మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని, అండ్ అలాగే మనోజ్ అన్నని ఇక్కడ చూడడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ సందీప్ బ్రో, థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ హియర్. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు. ఐ థింక్ మీరు February 2nd గట్టిగా సౌండ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. హాయ్ అండి, నమస్కారం. సుమా కనకాల గారని మా మదర్ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంటారు. అంటే ఓ అమ్మా, నువ్వేనా? అర్రే గుర్తుపట్టలేదు, ఈ ప్యాంట్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఇంటికి ఉన్నాయి. రారా నీ సంగతి చెప్తాను నేను. అంటే నువ్వు ఎంతైనా దొరకవు కదా అని చెప్పి ఇక్కడ జేఆర్సీ దగ్గర లేకపోతే శిల్పకళా వేదికలో ఉంటాయేమో అని వచ్చాను ఇక్కడికి. నువ్వు దొరుకుతున్నావారా నాకు? సరే దొరుకుతున్నా కదా, ఓకే ఊరికే అనాలి. సోహెల్ పిలిచారు కాబట్టి వచ్చాను. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా సోహెల్ గురించి చెప్పాలంటే చాలా విన్నాను, చాలా చూశాను, చాలా కష్టపడతాడని. 24/7 కష్టపడుతూనే ఉంటాడు. అండ్ తన 100% కాదు 200% పెట్టాడు ఈ సినిమాకి. అండ్ తను ఒక్కడే కాదు, ఒక సినిమా బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ ట్యాగ్లైన్ ఏదో ముందు చూశాను, మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి. వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అందరి జీవితాలు మార్చచ్చు మీరు. సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ఐ రియలీ విష్ సోహెల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బూట్ కట్ బాలరాజు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం రోషన్ గారు, చెప్పండి సుమ గారు. అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహెల్ గారు బూట్ కట్ బాలరాజులో, ఆయన గుర్తు బూట్ కట్టు. ఒకవేళ మీరు గనక నిలబడితే వాట్ ఈస్ ద గుర్తు? నేను నిలబడితే నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటానమ్మా, సరిపోద్ది. నమస్కారం, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, ధన్యవాదాలు. ఇంట్లో కలుస్తాంగా ఇప్పుడు? మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు అవైలబుల్గా ఎప్పుడు ఉంటారు? నెక్స్ట్ టైం కూడా ఇలా ఏమైనా ఫంక్షన్కి వచ్చేస్తా. థ్యాంక్ యూ, నువ్వు ఒక్కడివి చాలరా. అండ్ దసరా అనేటువంటి ఒక సినిమాని తీసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఊదెల ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఇంకా మన మనసుల్లో నుంచి వెన్నెల వెళ్ళలేదు, వెన్నెల అలాగే తిరుగుతూనే ఉంది మనసుల్లో. సినిమాలోని సీన్స్, ఇంటెన్సిటీ, ఇమోషన్ మొత్తం. ఎస్ శ్రీకాంత్ గారు, అసలే అందరికీ నమస్కారం. నా చాలా షార్ట్ స్పీచ్ ఉంటుంది. నాకు పెద్ద సోహెల్ గురించి చెప్పాలంటే, సోహెల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయము, ఒకే ఊరు. ఎప్పుడు చూసినా నేనన్న మధ్యలో ఎక్కడో పట్టుకున్న సినిమా అని. కానీ అతను ఆల్మోస్ట్ నాకు తెలిసిన కాంచి అంటే మనోడు ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఇవన్నీ చేసుకుంటే కరాకు వచ్చాడు. సోహెల్ గురించి జెన్యూన్గా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సోహెల్, థ్యాంక్ యూ. సోహెల్, నాకు తెలిసైతే శ్రీకాంత్ ఇంతైనా మాట్లాడాడంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి పరిచయం ఉండబట్టి ఈ మాత్రం, లేకపోతే ఈ మధ్య కాలంలో అయితే శ్రీకాంత్ ఇంత మాట్లాడడం నేను వినలేదురా బాబు. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ, సందీప్ కిషన్ గారు, శ్రీకాంత్ గారు, సాయి రాజేష్ గారు, మన సారీ బ్రదర్ ఏమనుకోవద్దు బ్రదరు, మా వీరాజ్ అశ్విన్ గారు, సారీ మన
లక్ష్మణ్ సినీ విజన్ నుంచి నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కూడా వచ్చి ఉన్నారండి. లక్ష్మణ్ కూడా ముఖ్యంగా మరి బెక్కం వేణుగోపాల్ గారు, మరియు మామిడి శెట్టి సీనన్న, కాసాలే శ్యామన్న, ఎంటైర్ టీం అంతా అందరు ఇక్కడికి వచ్చేసినటువంటి పండు కో ప్రొడ్యూసర్, మణికుమార్ గారు, మన లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్స్ అండ్ అనిత గారికి, మరి అభి, అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా 2.5 సంవత్సరాల క్రితం ఈ మూవీ స్టార్ట్ అయిందండి. ఈ స్క్రిప్ట్ వర్క్ జరగడానికి కారణం ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు, నా మిత్రుడు. ఫస్ట్ స్క్రిప్టు నేను గోపి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు గోపి ఒక పాయింట్ చెప్పాడు, ఇలా కావాలరా అంటే దాన్ని బ్యాక్డ్రాప్ చేసి చెప్పిన వెంటనే వితిన్ 3 డేస్లోనే నాకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. వెంటనే సోహెల్ని, మన పాషా గారిని గిట్ట తీసుకొచ్చి పరిచయం చేసి ఈ మూవీ చేస్తున్నామని చెప్పేసి అని అన్నారు. ప్రతి విషయంలో ఈ రోజు వరకు కూడా నాకు బెక్కం వేణుగోపాల్ వెన్నంటూ ఉండి ఒక వెన్నుపూసలాగా, ఏదైతే ఒక పట్టు అంటాం కదా, ఆ పట్టులాగా మా వెన్నంటూ ఉండి ఈ సినిమాని ఈరోజు వరకు కూడా మా వెనక ఉండి నడిపించాడండి. పాషా గారి గురించి చెప్పాలి. ఫస్ట్ కొంత అమౌంట్ పెట్టుకొని దిగాడండి తను ఈ సినిమాకి. బట్ ఈరోజు మొత్తం సోలో ప్రొడ్యూసర్గా తను పడ్డ కష్టం ఇంత అంత కదండి. అతనుకున్న ప్యాషనే ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది ఆ సినిమాని. దానికి తోడు సోహెల్. ఈ పాషా గారికి ధైర్యం ఎవరు అని అంటే సోహెల్. సోహెల్ తన భుజాల మీద వేసుకుని, భయ్యా నేనున్నా, ఏం కాదు, మనం చేద్దాం, సినిమా బాగుంది, ఈ కథ బాగుంది, నన్ను నమ్ము అని తన వెనకాల ఉండి ఈరోజు వరకు సపోర్ట్గా ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నా బికాస్ ఆఫ్ ఓన్లీ సోహెల్. తన ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందండి. తను ఏదైనా ప్రతి ఒక్కటి నాతో, అన్నా ఇలా చేద్దామా, అన్నా ఇలా వెళ్దామా, రైట్, ఓకే సోహెల్, నీకు ఎలా అనిపిస్తే అలా వెళ్దాం, అలా చేద్దాం. ఈ రోజు వరకు ప్రమోషన్ విషయంలో కూడా అన్న ఇంతమందిని ఇలా పిలుస్తున్నా, ఇలా చేద్దామన్నా అని. ఈ రోజు వరకు అంటే నాలాంటి దర్శకులకి ఇంత మంచి తీసిన సినిమాని జనాల వరకు తీసుకెళ్లాలంటే ఇలాంటి సపోర్ట్లు ఉండాలండి. ఇలాంటి సపోర్ట్ లేకపోతే నాలాంటి డైరెక్టర్లు వెనకనే పడిపోతారు. నా అబ్బాయి క్లాస్ సమయమా సినిమా కూడా ఫస్ట్ బాగుంది అనే టాక్ వచ్చింది, కానీ జనాల్లోకి వెళ్ళలేకపోయింది. సో మళ్ళీ ఈ సినిమా కూడా నేను ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ సోహెల్ని, పాషా గారిని, మా బెక్కం వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ నా వెనక ఉండి ఏం కాదు, భయపడవద్దు, ఈ సినిమా చేస్తున్నాం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. తర్వాత ఇంద్రజ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, తనకు వేరే షూటింగ్ ఉండడం మూలంగా. మేము అనుకోకుండా ఈరోజు ఈ డేట్ ఫిక్స్ చేయడం మూలంగా ఆమె డేట్ లేకపోవడం, ఆమె రాలేకపోయింది. ఇంద్రజ గారి గురించి చెప్పాలండి, ఈ సినిమాకి బయట తను తీసుకునే రెగ్యులర్ రెమ్యునరేషన్స్ వేరే ఉంటాయి, పర్ డే ఇంత అని చెప్పేసి. అలా కాకుండా ఫస్ట్ నేను కథ చెప్పిన వెంటనే, సార్ మనం చేస్తున్నాం సార్ అంటే రెమ్యునరేషన్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. ఏం పర్లేదండి, నాకు బయట ఇచ్చే దాని మీద 50% తగ్గించి నాకు ఇవ్వండి, నేను చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసి ఇంద్రజ గారు చెప్పడం జరిగింది. లాస్ట్ డే షూటింగ్కి డేట్లు లేవు, అందరు కాంబినేషన్, ఆ కాంబినేషన్లో డేట్ అడిగాం. ఆవిడ క్యాన్సల్ చేసుకొని మళ్ళీ ఈ సినిమాకి ఆ డేట్ ఇచ్చి వితౌట్ రెమ్యునరేషన్ తోడు కూడా ఆవిడ ఈ సినిమాకి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. తర్వాత మా బీమ్స్ సిసిరేలియో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు బ్రదరు. అయినప్పటికీ ఎప్పుడు ఫోన్ చేసి సపోర్ట్గా, అన్నా సూపర్ ఉందన్న సినిమా, చాలా బాగా వచ్చింది, మీరేం అదరే పడకూడదు అంటూ ధైర్యం ఇస్తూనే ఉంటాడు నాకు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ బీమ్స్. అదేవిధంగా ఈ కెమెరామెన్ డిఓపి గోకుల్ భారతి ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడే అతని టాలెంట్ ఏంటి అనేది నాకు తెలిసిందండి. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడే
అతనికి చెప్పా, బ్రదర్ నువ్వు మంచి పెద్ద కెమెరామెన్ అవుతావు అని చెప్పినండి. ఈ రోజు వరకు కూడా తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు ఏం చేయడు, అలా తను చేయడం జరిగింది. థ్యాంక్ యూ గోకుల్. అదేవిధంగా శ్యామ్కే నాయుడు గారు కొద్ది రోజులు తను కూడా పనిచేశారండి ఈ సినిమాకి. అన్న శ్యామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మిమ్మల్ని ఎప్పుడూ నేను మరవను, ఎందుకంటే మీరు మాకు ఎప్పుడు వెన్నంటే ఉంటారు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అగో ఇప్పుడే భీమ్స్ గారి గురించి మాట్లాడుతున్నా, భీమ్స్ వచ్చేసిండు. థ్యాంక్ యూ భీమ్స్. సో ఈ కథ గురించి తీసుకుంటే అండి, ఫస్ట్ ఈ కథ రాస్తున్నప్పుడు గోపి మేమంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు ఫణికృష్ణ అని రైటర్ని పరిచయం చేశాడు. తను దీనికి రచన సహకారం చేయడం జరిగింది. మేము అంతా కంటెంట్ అంతా రాసుకొని అంతా అయిన తర్వాత దీనికి ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసేసుకున్నాం. ఒక వెర్షన్ డైలాగ్ పార్ట్ రాసిన తర్వాత ఇదంతా తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది సినిమా అంతా. సో ఈ స్లాంగ్ రాయాలి, ఎవరు రాస్తారు అన్నప్పుడు సోహెల్ తన మిత్రుని రాకేష్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. రాకేష్ నాతో వచ్చినప్పుడు అతనికి ఏంటంటే డైలాగ్ పార్ట్ ఎలా రాయాలో కూడా తెలియదు అది, కానీ అద్భుతమైన డైలాగులు రాయగలుగుతున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేస్తే మంచి రైటర్ అవుతాడని చెప్పి, బ్రదర్ మీకు ఏం భయపడొద్దు మీరు రాయండి అని చెప్పి ప్రతి వర్డ్ దగ్గరుండి రాపించుకున్నాను. థ్యాంక్ యూ రాకేష్. తర్వాత ఈ సినిమాలో ఇంకొక రైటర్ ఉన్నాడండి, అది ఇప్పటివరకు ఇక్కడ టాపిక్ రాలేదు, జబర్దస్త్ రాంప్రసాద్. తను కూడా ఈరోజు చెన్నైలో షూట్లో ఉండి రాలేకపోయాడు. రాంప్రసాద్ కూడా ప్రతి డైలాగులు అండి, ఇందులో చాలా ఎమోషనల్ డైలాగులు ఉన్నాయంటే అది రాంప్రసాద్ రాసిందండి. చాలా ఎమోషనల్గా ఉంటాయి డైలాగులు, ప్రతి డైలాగులు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్ అవుతారు ఈ సినిమాకి. ఈ సినిమా ఏదైతే ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుందో అలాగే ఆ సెంటిమెంట్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయండి. మన సోహెల్ మదర్ క్యారెక్టర్ చేశారు ప్రమోదిని గారు, చాలా అద్భుతంగా చేశారు ఆవిడ కూడా. సో ఇలా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా తప్పకుండా ఇది హిట్ అవుతుందనే నమ్మకంతో ఇంత దూరం వచ్చాము. మీ ముందు ఇలా విజువల్స్ ఇలా కనపడుతున్న బ్యాక్గ్రౌండ్లో మాకు సెట్లు అవన్నీ ఇలా సాంగ్లలో కనిపిస్తుంటే దానికి మా విఠల్ గారు ఆర్ట్ డైరెక్టరు, థ్యాంక్ యూ విఠల్ గారు. సో సారీ ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్లో ఉండి అన్నీ మర్చిపోతూ ఉన్నాను. మా కోరియోగ్రాఫర్స్ కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టరు, విజయ్ బిన్ని, నాసామిరంగా రీసెంట్లీగానే డైరెక్టర్ అయ్యాడు విజయ్. తర్వాత భాను మాస్టర్ కూడా, తర్వాత ఫైట్ మాస్టర్ అంజీ, నిఖిల్, వీళ్ళందరి పేరు నా ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నాకు సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరియు నా ఫ్రెండ్స్కి, నా 10th క్లాస్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన ఇంతకుముందు బ్రహ్మానందం గారు వచ్చారు, సార్ వెళ్ళిపోయారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన మంచు మనోజ్ గారికి అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బోలే షావలి అన్న అండ్ మన బెక్కే వేణుగోపాల్ గారికి అండ్ కాసల్లా శ్యామ్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణి గారికి అండ్ కో ప్రొడ్యూసర్ మన పండు అండ్ మామిడిచెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి ముఖ్యంగా మెయిన్ కారణం బెక్కే వేణుగోపాల్ గారు చాలా మంచిగా స్టోరీ నేరేట్ చేశారు, మొత్తం దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బెక్కే వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వదిన బెక్కెం బబిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి మా అక్క మా బావగారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ సినిమాని ఇంత నేను ఈ స్టేజ్ మీద తీసుకురావడానికి ప్రధాన కారణం నా బ్రదర్స్ రషీద్ అండ్ సాదిక్, వాళ్ళ సహకారంతో ఇంత ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్స్. తర్వాత ఇక్కడ మన పనిచేసిన టెక్నీషియన్స్, మన ఆర్ట్ డైరెక్టర్ మన విఠల్ గారికి, తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్నకి, తర్వాత వచ్చేసి ఆర్ఆర్ చేసిన మన అనుదీప్ అన్నకు చాలా థ్యాంక్స్ అండి. మన డిజైనర్ ధని ఎల్ఏ గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ముఖ్యంగా మన ఈ సినిమాకు మన
డిస్టర్బ్ చేయదురా భయ్, వచ్చేవి 2 మాటలు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి నేను. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. నేను ఒక పాయింట్ చెప్తే లేదండి ఈ పాయింట్ కాదు పాషా గారు, దీనికన్నా 100 రెట్లు నన్ను సాటిస్ఫాక్షన్ చేసే విధంగా నన్ను చూపించారు. చాలా చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత నా బ్రదర్, నా వెల్విషర్, నా ఫ్రెండ్ సోహెల్ గురించి చెప్పాలి. ఒక వ్యక్తికి సినిమా ఫ్యాషన్ అంటే ఇంత పిచ్చి అనేది నేను నా ఫ్రెండ్ సోహెల్ని చూశాను. చాలా చాలా థ్యాంక్స్ సోహెల్, నీతో చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ నీతో సినిమా చూస్తున్నందుకు. తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ మేఘలేఖ గురించి చెప్పాలి. చాలా మన తెలుగమ్మాయి, చాలా తెలుగమ్మాయి. సో ఎలా చెప్పాలి నాకు తెలియదు, బట్ తెలుగమ్మాయి చాలా మంచి అమ్మాయి. షూటింగ్ టైంలో కానివ్వండి, తర్వాత షూటింగ్ టైంలో కానీ చాలా సపోర్ట్ చేశారు. సో ఇదండి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సోహెల్ ఫ్యాన్స్కి మరియు ఇతరులకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది. అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఎవరైనా పేర్లు మర్చిపోతే సారీ, ఏమనుకోద్దండి. మన మణి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్టింగ్ చాలా ఉపయోగపడింది మనకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. రైట్ అండి, బాయ్. ముందుగా వచ్చేసిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మానందం గారు. సార్ యాక్చువల్లీ బేసిక్గా ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోవడం చాలా అసలు అలవాటు లేదనమాట. సో కొంచెం ఇబ్బందిగా ఉండే. ఎనీవేస్ ఈ ఫిలిం యాక్చువల్లీ చాలా 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 ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. చాలా ఎంజాయ్ చేశాను వైల్ వర్కింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ టైం చేశాను నేను ఈ ఫిలింకి. థ్యాంక్ యూ సోహెల్ ఫర్ ట్రస్టింగ్ మీ. అంతకుముందు నేను ఏం చేశానో ఏం చేయలేదు ఏమీ చూడకుండా బ్లైండ్గా అడిగాడు చేస్తావా అని. సో నేను మాత్రం చెప్పాను సినిమా చూసి సినిమా నచ్చితే చేస్తాను సోహెల్ అని చెప్పాను. బట్ ఐ వాచ్ ద ఫిలిం, ఇట్ వాస్ రియలీ రియలీ ఫెంటాస్టిక్. చాలా చాలా మంచి కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఉన్నాయి. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, చిన్న బిట్ సాంగ్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు పాషా గారు, చాలా కష్టపడ్డారు. అండ్ గోపి సార్, మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే కరెక్షన్స్ అవన్నీ చెప్పారో రికార్డింగ్లో, ఇట్ ఆల్ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ చాలా బెటర్ మ్యూజిక్ మనం చేసాము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హెల్ప్. అండ్ సోహెల్, ఎంత కష్టపడ్డావు సోహెల్, ఎంత కష్టపడ్డాడు అన్నీ. అసలు రియల్లీ ఒక 1 మ్యాన్ ఆర్మీ లాగా చాలా చాలా కష్టపడ్డాడు. సోహెల్ కోసమే ఈ ఫిలిం డెఫినెట్గా హిట్ అవ్వాలి. ఒక్కసారి గట్టిగా మా సోహెల్కి ఒక్కసారి వేసుకోవాలి మీ అందరూ. ఎందుకంటే అసలు ఒక 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 ఆర్టిస్ట్, ఒక హీరో కంటే చాలా 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 ఎక్కువ పని చేశాడు ఈ ఫిలింకి. సో నీ కష్టం ఎక్కడ పోదు సోహెల్. డెఫినెట్గా ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవుతుంది, రాసుకో. ఫిబ్రవరి 2న మన ఆడియన్స్ జీవితాలతో నీ జీవితం డెఫినెట్గా మారబోతుంది. అండ్ నా జీవితం కూడా డెఫినెట్గా మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికీ, నా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికీ. అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సాయిరాజ్ అన్న థ్యాంక్ యూ. అండ్ అందరికీ లైక్ ఎస్పెషల్లీ లైక్ బ్రహ్మానందం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. అండ్ ఈవెన్ లక్ష్మీ భూపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు. ఫస్ట్ టైం ఎప్పుడో కలిశాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరికి ఒకటి చెప్తాను, నేను బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది. కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వీడికి బలుపు లేకపోతే వీడు మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే, ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. ఈవెన్ సాయిరాజేష్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరిమట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న, సో సేమ్ హియర్ నేను కూడా సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాపై టెన్షన్ పడిపోయిండు మా ప్రొడ్యూసర్.
టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో ఆయన ఏం కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోహెల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయిని చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు, ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటుండి ఏంది అసలు అని చెప్పి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేసిండు. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేనేదో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయ్యిండు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయాడు నాకు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే గొట్లాట పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు, దూరం ఉండడాలు ఉన్నది. కానీ వాళ్ళు బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయింగానే మనోడు భయపడ్డాడు. సో నేను అన్న నువ్వు భయపడక ఆగు అని చెప్పేసి అన్న. నేను బీరువా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందటే బీరువా ఉంటుంది. ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు, అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క, సో క్యాష్ హరిత, సో అది. సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్నా. నేను చూస్తున్నా ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో ఉన్నదని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు ఏదో అప్పట్లో ఇల్లు కొందామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా. నేను స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మనోడిని కలడానికి మానేసింది, ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ హై టెన్షన్ పనులు. ఓకే, సో చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న. మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే అది ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే. సినిమాని ముందుకు తీసుకురావడమే మా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అమ్మ జీవితం, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంట్ వేసుకుని సూటు గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాపం లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలేందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్గా ఇంకొక మీ అందరికి తెలియంది ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలామంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను, మనం ఇంట్లో ఎంత వారం అంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసిమెలిసి, అలాంటిదే థియేటర్. సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని, అదొక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్ రాజు సార్ నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏదో యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా, దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం.
కానీ ఇక్కడ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయి రాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది, మళ్ళీ చెప్తున్నాక నేను లేదు, మళ్ళీ చెప్తున్నా, నా కష్టం, నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం రూపాయికి ఇదవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్ప, నీకు దండం పెడతా నీ కాలు మొక్తావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు, యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇది చేసుకొని కింద మీద పడుతున్నావు తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు, ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది. మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి, ఇవి దుబాయ్లో చెప్పాను నేను. సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కనే నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే, బట్ నెక్స్ట్ ఈడు సినిమాల్లో హీరోగా నిలబడతాడా. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గాడు పండుగాడు కానివ్వండి, పాషా గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఈయన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి మేము ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు, లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే, ఒక్కరోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం. సో నువ్వు చూసినావు అది. సో ఒక్కరోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న 30 years సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు. మొత్తం బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటుంది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడివేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడివేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి చేసుకొని 5గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే లైఫ్లో నేను ఒక మాట అన్నా, మా నాన్న ఏమన్నాడంటే ఈడు 20 డిక్కి కింద 20 దాటిపోయినాయి, 26 దాటిపోయింది, ఈడు ఇంకా సెటిల్ అవుతలేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను. మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పయ్యపెట్టాడు ఆ టైంలో. నేను అన్నా లేదు డాడీ, నాకేదో కొడుతుంది తేడా. అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి. వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా, మరి ఏం సంగతి నీకు ఓకేనా అని అన్న. ఏమన్నాడు తెలుసా మా అయ్య, ఒకటే అన్నాడు, అరే నువ్వు నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే, నువ్వు ఎవరు గుర్తుపెట్టుకుర్రా, నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తుపడతలేర్రా అన్నోడివి, ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు. అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావని నమ్మకం నాకు ఉందిరా, నువ్వు తీసుకెళ్ళరా అబ్బాయి, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు. దట్ ఈజ్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ నమ్మకం గురించి అన్న మనం బతికుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని, మీ అందరి ప్రేమని, ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది
ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్లో ఏదేమైనా చేసుకోండి, కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు. గివ్ ఏ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈరోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు వెనక అడుగుకి వేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాపో పుట్టుక్కుమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుక్కుమంటే అది ఆనందం వేరుంటుంది భయ్. ఇది మాత్రం చెప్తున్నా. నాకు నచ్చిన పని, నాకు తెలిసిన పని, నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివిన, నేను వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటే ఒక 20-30 వేలు శాలరీ వస్తుంది, అవన్నీ చేసుకో. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను. మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు, ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్లో. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈరోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీ అంటే ₹1,00,00,000 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 80 లక్షలు ₹1,00,00,000 పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా ఈడ లక్ష, ఆడ లక్ష, అది ఇది ఇదంతా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు, మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి, నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనేది మాత్రమే మైండ్లో ఉంటుంది. ఆడ అప్పు తీసుకొచ్చిండా, లేకపోతే ఎవరైనా చంపి తీసుకొచ్చిండా, లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా, అవన్నీ పక్కన పెట్టేస్తారు. అన్నీ ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది. అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి, అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోహెల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవరా బాయ్, మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోనికే ఇదంతా చేసేది అదే, వీళ్ళందరూ వచ్చిన దానికే. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అన్నది డీఫర్ దోపిడీ అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రన్న అప్పుడు నాకు తెలిసి. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. ఎక్కడ మన పార్క్ హయాత్లో జరిగింది, పార్క్ హయాత్లో కదన్నా డీఫర్ దోపిడీ, పార్క్ హయాత్ అక్కడ జరిగింది. 10-15 మంది వచ్చారు, అందరు యంగ్స్టర్సే. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్, అరే సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు, కష్టపడుతూ ఉండండి లైఫ్లో. మీకు కూడా ఏదో ఒకటి బిజినెస్ చేసినా ఏం చేసినా గివ్ ఏ గుడ్ క్వాలిటీ, గుడ్ కంటెంట్, దెన్ డెఫినెట్లీ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి. చాలామంది ఏదేదో మాట్లాడతారు, అరే నువ్వు టీవీకే పనికి వస్తావు, నువ్వు దేనికి పని, అదే టీవీకే పనికి వస్తావు, టీవీకి వెళ్ళిపో, సినిమా అనేది మన తరం కాదు, రిలీజియన్, క్యాస్ట్ అవి ఇవి ఉంటాయి. అవన్నీ ఏం లేవు బాయ్, నాది ఏం రిలీజియన్, నాది ఇంతమంది వచ్చిర్రు, ఇదంతా కాదు. కావాల్సింది ఒక టాలెంట్, ఒక మంచితనం, అదొక్కటే లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. కర్మ ఏదో అంటారు కదా, కర్మ హిట్ బ్యాక్స్ అంటారు కదా. సో నేను అదే నమ్ముతా. మనం 10 మందికి మంచి చేసినప్పుడు, నా ఫ్రెండ్ గాడు రాకేష్ గాడు, వాడు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ గాడు ఆడెక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకొని రారాబాయ్ గుంజుకొచ్చి ఈరోజు షార్ట్ ఫిల్మ్ చేస్తే, ఈరోజు బ్రహ్మానందం సార్తో నువ్వు ఒక మాట రాకేష్ అని చెప్పేసి ఒక మాట చెప్పించుకున్నాడు. సో అది ఒకరికొకరు సపోర్ట్. ఒకవేళ నేను ఆ రోజు ఆయన పిలవకపోతే ఈరోజు అది ఏటది, కానీ వాడు టాలెంట్ నిరూపించుకున్నాడు. దారి మాత్రమే ఒక మనిషి చూపించగలరు, ఆ దారిని ఉపయోగించుకున్నోడే గొప్పవాడు. అది నేను ఇప్పటిదాకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్, డుమ్ డుమ్ డిగాడిగా, కొత్త బంగారు లోకం, అంతకుముందు ఆ తర్వాత డీఫర్ దోపిడి, కెమెరామెన్ గంగాతో రాంబాబులో, పవన్ కళ్యాణ్ గారు వెనకాలో అంతా నిలబడి ఇదంతా చేసి ఇక్కడ దాకా వచ్చిన, ఇంకా ముందుకెళ్తా. ఇదంతా ఫైట్ చేస్తూనే ఉంటాయి. ఇదంతా నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఇదంతా కేవలం చెప్పేది ఒక్కటే, మీ జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ ముందుకెళ్ళండి. ఏదన్నా థాట్స్ వస్తే మీ అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా పెంచింది వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫైట్ చేస్తుండండి లైఫ్లో. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ వన్ డే, ఇట్స్ ఫర్ షూర్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను అనుభవించిన లైఫ్లో ఎవ్వరు అనుభవించి, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నా, డిప్రెషన్లోకి వెళ్ళి డోంట్ టేక్ సమ్ సెకండ్ డిసిషన్స్ అండ్ ఆల్, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. లైక్ పండు నాకున్నాడు అలా. సో
100% జీవితంలో మీరు అంటూ ఒక అచీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డైరెక్టర్ కోనేటి సార్ 2 years వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటిదాకా ఒక సినిమా చేయలేదు. చాలామంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా చేస్తారు, బట్ శ్రీ కోనేటి ఇప్పటిదాకా ఒక సినిమా చేయకుండా 2 years నుంచి మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలుగుతా అంటే ఉన్న బడ్జెట్లో మేము ఇస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ 2 years వరకు కష్టపడుతూ ఇదే బూట్ కట్ బాలరాజు మీద ఉన్నాడు. ఈ బూట్ కట్ బాలరాజు అని నా ఒక్క కష్టం కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరి కష్టం. భీమ్స్ అన్న మాకు ఎంత సపోర్ట్ చేసిండు, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి హిట్ కొట్టిండు. అనుదీప్ దేవ్ అన్న మేము చెప్పంగానే ఆయన కూడా నేను కూడా సినిమా చూసి నచ్చి ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి ఇంకా లేపిండు సినిమాని. సో ఇంతమంది కష్టం ఉన్నది. విఠల్ అన్న ఆర్ట్ డైరెక్టర్ అన్న 2 లక్షలు తక్కువనే ఆయన తీసుకో అంటే సరే అని చెప్పేసి అన్నాడు. మా దనియేల అన్న పోస్టర్ డిజైనర్, ఆయన యష్ మన అదేంటి మొన్న KGF సినిమాకి కూడా పోస్టర్ చేసిండు ఆయన. దనియేల అన్న నా దగ్గరికి ఇది పరిస్థితి అని అంటే ఆయనే. సో మన చుట్టుపక్కల ఎప్పుడు ముళ్ళులు ఉండవు, మన చుట్టుపక్కల పూలతోని అండ్ హారతి పట్టే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు. అండ్ వంశీశేఖర్ అన్న మా డిజిటల్ మా అఖిలేష్ అన్న, వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. వంశీశేఖర్ అన్న కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నా దగ్గర లేవన్న, పైసలు లేవు, ఏం చేద్దాం, నా దగ్గర లేవు, ఏం చేయాలంటే అరే తమ్ముడు నువ్వు హిట్ కొట్టు, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వంశీశేఖర్ అన్న. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు చెప్పాలనుకున్నాను, ఐ థింక్ చాలా లేట్ అయిపోయింది, బట్ నేను ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు వెనకాడకండి, డెఫినెట్లీ ఒక టైం వస్తుంది. అండ్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్ సార్, పద్మ విభూషణ్ వచ్చినందుకు అందరూ అభిమానందులు మీకు ఉన్నాయి సార్. అండ్ నాగార్జున సార్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు నాకు, బిగ్ బాస్లో కూడా లైక్ చేశారు, లైక్ మూవీ పేరు చెప్పారు. అండ్ సోనీ మ్యూజిక్ థ్యాంక్ యూ. అండ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా పేరు మర్చిపోతే సారీ. కాసర్ల శ్యామ్ అన్న థ్యాంక్ యూ. అండ్ పాషాబాయ్ ముఖ్యంగా మా అందరికీ ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నారు. బేసికల్లీ ఇక్కడ దాకా రావడానికి మేము అందరం కారణం ఏంటంటే బెక్కెం వేణుగోపాల్ సార్. ఆయన యాక్చువల్లీ అంత మన ఏమంటారు సినిమా చూపిస్తామా అండ్ నేను లోకల్, పాగల్ ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఈరోజు ఈ కథ కానీ ఇదంతా ఇంత కమర్షియల్గా రావడానికి కారణం మెయిన్ రీజన్ మా గోపి సార్ ఎప్పుడు దిల్ రాజు సార్ గురించి చెప్తూ ఉంటారు. సినిమా అనేది ఒక్కసారి చేసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సినిమాని ఏం చేయలేవు. సో ఒకసారి సినిమా చూసుకో. రీషూట్ అయితే నువ్వు 4 కోట్లు 3 కోట్లు పెట్టినాడు, ఇంకా 10 లక్షలు పెడితే అది ఇంకో సీన్ అయిపోతుంది, రీషూట్ అయిపోతుంది. అంటే 10 లక్షలు పెట్టు, ఏం కాదు, అప్పు సొప్పైనా పెట్టు. ఎందుకంటే ఆడియన్స్ 150 రూపాయలు పెట్టి నీ కోసం థియేటర్ వరకు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని పార్కింగ్ది పెట్టుకొని కష్టపడి టైం తీసుకొని నీ కోసం 2.5 గంటలు కేటాయిస్తున్నారంటే నీ సినిమా మీద నమ్మకంతో. సో అలాంటి సినిమానే అలాంటి స్కూల్ నుంచే దిల్ రాజు గారి నుంచి ఒక బెక్కెం వేణుగోపాల్ సార్ వచ్చారు. ఆ బెక్కెం వేణుగోపాల్ సార్ వల్ల ఈరోజు బూట్ కట్ బాలరాజు అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అండ్ ఓటీటీ నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని మీరు తీసుకొని ఫైనాన్షియల్గా కొంచెం మాకు సపోర్ట్గా మాకు ఫైనాన్షియల్గా మీరు అమౌంట్ ఇచ్చారు. సినిమా చూసి సినిమా ఓటీటీ సేల్ అయింది. అది ఈ సినిమా పవర్. ఇంతకన్నా ఈ సినిమా నేను ఏం చెప్పను, బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘా అండ్ అవినాష్, సద్దాం, మేఘలేఖ గురించి చెప్పాలి. ఏదో హీరోయిన్ అనగానే హీరోయిన్ లాగా వచ్చి ఏదో అందరిలాగా నాకు క్యారవెన్ కావాలి, లేకపోతే నాకు వెహికల్ పెట్టుర్రి, అది ఇది అని చెప్పేసి ఏ రోజు మమ్మల్ని కష్టపెట్టలేదు. తను అర్థం చేసుకొని మా అందరినీ ఎంతో నేను సపోర్ట్గా అని చెప్పేసి పాషాబాయికి, నాకు, మా డైరెక్టర్కి, మా టీం అందరికీ సపోర్టివ్గా ఎప్పుడు వెహికల్ లేదంటే క్యాబ్లో వచ్చేది. తను అంతా మా కోసం అంతా ఇది చేసింది. అలాంటి హీరోయిన్స్ తెలుగు అమ్మాయిల్లో ఉంటారు. తెలుగు అమ్మాయిల్ని మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా బూట్ కట్ బాలరాజు, అది మేఘలేఖ. సో థ్యాంక్ యూ. అండ్ వీని వీడియోస్ పాపం వీడు ఒక పోస్టర్ సత్కబెట్టిండు. వీడిని ఈరోజు ఎందుకు తీసుకొచ్చిన అంటే, సారీ అన్న నేను లేట్ అవుతుంది, ఏమనుకోకర్రి, సారీ ఒకరు క్షమించండి ఒకరు లేట్ అయితే. వీడిని ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడు వీనికి ముందట వీడు పాపం వరంగల్లో ఒక పోస్టర్స్ వరంగల్లో మొత్తం తీసుకొని అతికిస్తున్నాడు. వీడు నా చోటా ఫ్యాన్. సో చోటా పటాకా అని చెప్పేసి వీడిది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో వీడు చెప్పుకుంటూ సోహెల్ అన్న నాకు చాలా ఇష్టం అది అని చెప్పేసి పోస్టర్స్ అది అతికిస్తూ ఉంటే వీడిని కింద బండ బూతులు, వీడు ఎంతున్నాడు, గింత అంతున్నాడు, వీడిని కూడా తిట్టిర్రు కొంతమంది. ఏమ్రా వాడికి ఏంది సపోర్ట్ చేశారు, ఏంద్రా అది ఇది వీడిని తిడితే పాపం ఇటు స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టిండు. ఎంత బాధగా అనిపించిందంటే వాడు ఏం చేసిండాడు,
వాడు ఏం చేసిండు, వాడు చేసింది వీకింది ఏం లేదు పాపం. వాడు వెళ్ళి నా కోసం సపోర్ట్గా వాడు వెళ్ళి ఇంతోడాడు వాడికి వచ్చిన పైసలతోని వాడు పోస్టర్ వేసి పోస్టర్ డిజైనింగ్ చేసుకొని పెట్టిండు. సో ఏదైనా మాట్లాడాలరా? అవునా, ఒక మూవీ తీయడానికి ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక 100 మంది కలిసి వర్క్ చేస్తే తప్ప ఒక మూవీకి ఒక మంచి అవుట్పుట్ అనేది రాదు. అలాగే మన బూట్కట్ బాలరాజు మూవీ మన సోహెల్ అన్నతో పాటు మన పాషాబాయ్ మన డైరెక్టర్ గారు అందరు కలిసి అన్ని టెక్నీషియన్స్ కలిసి మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే ఒక మంచి అవుట్పుట్ తెచ్చారనుకుంటున్నాను. ఇంకా మనం ట్రైలర్ చూస్తేనే ఖాళీ ఫుల్ పిచ్చెక్కిపోయింది. ఇంకా మూవీ అయితే కథ వేరుంటుంది అసలు మన సోహెల్ అన్నతోటి. ఓకే, థ్యాంక్ యూ. సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసిండు వరంగల్లో హనంకొండలో ఉంటూ. థ్యాంక్ యూ. అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం సగం రెమ్యునరేషన్ తీసుకొని మీరు ఈ సినిమా చేసిర్రు. అండ్ మా ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా సినిమా కోసం కాదు సోహెల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మేడం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరినీ నేను పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ గాన్ అల్లరి, సోహెల్ గాన్ లాంగ్వేజ్, సోహెల్ గాన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరు అల్లరించిర్రో అదే బూట్కట్ బాలరాజుతోని మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోహెల్ గాన్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోహెల్ గాడు పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన డ్యాన్స్ చేసిర్రు, దుమ్ము లేపిండు చూడుర్రు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్, ఇక్కడ ఎంతమంది తెలుసు పరేషాన్ ఇమ్రాన్? అది సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసారు ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. సో దిస్ మాట్లాడాలనుకున్నావా? అరే మొత్తం మర్చిపోతా, ఆగును మాట్లాడి. అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ నాకు గెలిచినందుకు. అరే ఆగురుగా మాట్లాడినారు కొంచెం. అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క. నిజంగా అక్క మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోహెల్ అన్న ఏం మాట్లాడాలా మీరు? ఏం లేదు, ఇక సోహెల్ అన్న అన్నీ చెప్పేసి నేను చెప్దామనేది అన్నీ చెప్పేసిండు, ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోహెల్ అన్నకైతే ఎవరెవరైతే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోహెల్ అన్న నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద టిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం. అన్న ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా, ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది, అన్న హెల్పింగ్ ఒక అమ్మాయికి ఇట్లనే యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో అన్న ఎంబటే పండన గెర్ర అన్న సోహెల్ అన్న ఎంబటే పోయి, అన్న ఎక్కువ సిగ్గుపడతాడు, అంటే స్మార్ట్ ఉన్నాడుగా అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోహెల్ అన్న. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడే అన్న అండ్ సోహెల్ అన్న ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ₹1,00,000 అప్పుడప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ దాకా పిలిచిన సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్పా అంటే నేను అట్లా తిరిగా, నేను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పాషాబాయికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటర్నెట్. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాషాబాయికి ఒక ధైర్యంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలామంది ఒకరికొకరు ముందుకు వెళ్తున్నాం. అండ్ దనియేల సన్ మా సూర్య ఇట్రా. సో మనోడి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. ఇదంతా మనోడు ఎందుకు పిలిచిందంటే, ఇప్పుడు చాలామంది లైఫ్లో ఒక స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అరే మమ్మల్ని కూడా పిలిచి మన సినిమా అనేది నాకు చెప్పలేదు మనోడు, బట్ నేను అది ఫేస్ చేసిన. ఒకప్పుడు నేను పక్కన వెళ్ళి నిల్చున్నప్పుడు అరే నేను నా సినిమా గురించి అయినా చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి. భరతనాట్యం అనే సినిమా వస్తుంది. సో అందరూ ఆదరించాలి. దనియేల ద పోస్టర్ డిజైనర్, నంబర్ 1 పోస్టర్ డిజైనర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ కొడుకు ఈయన. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. సో సినిమా అండ్ భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన, సందీప్ అన్నది వస్తుంది.
సో ఫిబ్రవరిలో ఇంకా ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం కథలు ఉంటాయి, ఏందో చూడాలన్నా సందీప్ అన్న వెయిటింగ్ ఫర్ దట్ మూవీ ఈగర్లీ. సందీప్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఎంత ఆయన కూడా నాలాగే ఫుల్ ఫైర్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టాడు, సినిమాని నమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పుడు సినిమాని నమ్ముకున్నాడు ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ సినిమాని మిస్యూజ్ చేసుకొని అమ్ముకున్నాడు ఎప్పుడు వాడు అమ్ముడు పోతూనే ఉంటాడు. అది సో మేము సినిమాని నమ్ముకున్నాం, ముందుకు వెళ్తూనే ఉంటాం. నేనైనా సందీప్ అన్న కూడా. సో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరిని అల్లరిస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్ అన్న, భైరవ కోనాకి. అండ్ అందరికీ థ్యాంక్ యూ. సో యాసిన్ భాయ్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాంప్రసాద్ని జబర్దస్త్లో చూసిర్రు కదా మీరు. రాంప్రసాద్ జబర్దస్త్లో చూసిర్రు, చిన్న స్క్రీన్ అని చెప్పేసి చిన్న చూపు చూడకండి. మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్లో రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకువేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా, మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా, మనం జైలుకి వెళ్ళినా, ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు. అదే ఈ సినిమాలో ఉంటుంది. అది సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ February 2 బూట్కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్, నేనేందు మళ్ళీ సంపాదించాను కానీ నా పాషాబాయ్ కోసమన్నా సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను, నా సినిమా చూడండి. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్కట్ బాలరాజు February 2 అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి. ఇదే నా ప్లాట్ఫామ్, ఏం చేయాలో అర్థమైతే లేదు. అన్నీ చెప్పేసిన ఏడ్చిన అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్కట్ బాలరాజు February 2. థ్యాంక్ యూ.